ఎప్పుడైనా ఆలోచించారా, ఈ ప్రపంచంలోని 800 కోట్ల మంది అందరూ కలిసి $315 ట్రిలియన్ అప్పులో ఎలా ఉండగలరు? ఇంతకీ ఈ డబ్బంతా మనం ఎవరికి బాకీపడ్డాం? ఏలియన్స్కా, మార్స్కా, మన నగరాలు కట్టుకోవడానికి గెలాక్సీల దగ్గర ఏమైనా లోన్ తీసుకున్నామా? సరే, ఈ మిస్టరీ ఏంటో చూద్దాం పదండి. అసలు ఈ నెంబర్ ఎంత పెద్దదో తెలుసా? ఇది మన ఊహకు కూడా అందనిది. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఏడాది మొత్తం పనిచేసినా, ప్రతి ఫ్యాక్టరీ 24 గంటలు నడిచినా ఈ అప్పుల కొండలో చిన్న రాయిని కూడా కదల్చలేం. సాధారణంగా అప్పు అంటే ఏంటి? ఏదైనా అవసరానికి తీసుకుంటాం, పనైపోయాక తీర్చేస్తాం. సింపుల్, అంతే కదా? కాని ఈ రోజుల్లో దేశాల విషయంలో అప్పు అలా లేదు. అది మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే ఉంటూ ఎప్పటికీ వెళ్లను అని ముండికేసే బంధువులా తయారైంది. అయితే ఇదంతా అనుకోకుండా జరిగిందేమే కాదు. ఇది పొరపాటు కాదు. ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసి, డిజైన్ చేసిన ఒక నిర్మాణం. ఈరోజు మనమందరం నివసిస్తున్న ఈ కనిపించని పంజరాన్ని నిర్మించిన నలుగురు మాస్టర్ ఆర్కిటెక్ట్స్ని కలవబోతున్నాం. మన మొదటి ఆర్కిటెక్ట్ని కలవడానికి మనం టైంలో చాలా వెనక్కి వెళ్ళాలి. ఏకంగా 1694కి. ఇక్కడే మన కథ విలియం ప్యాటర్సన్ అనే వ్యక్తితో మొదలవుతుంది. ఈయనే శాశ్వత అప్పు అనే ఐడియాకి పునాది వేసింది. ఓకే, ఒక సీన్ ఊహించుకోండి. ఇంగ్లాండ్ రాజు యుద్ధం చెయ్యాలి, కాని ఖజానా ఖాళీ. మరి రాజుకి అప్పిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏముంది? ఆయన్ని కోటికి లాగలేం కదా. సరిగ్గా అప్పుడే ప్యాటర్సన్ ఒక విప్లవాత్మకమైన ఐడియాతో ముందుకొచ్చాడు. అతను రాజు దగ్గరికి వెళ్లి ఒక అద్భుతమైన ఆఫరిచ్చాడు. మహారాజా, మీరు తీసుకున్న అప్పులో అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి కట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ. రాజుకి ఇది కలేమో అనిపించుంటుంది, కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్యాటర్సన్ అన్నాడు, మీరు ప్రతి ఏటా మాకు చిన్న వడ్డీ కడితే చాలు, అది కూడా శాశ్వతంగా. ఈ ఐడియాని నడిపించడానికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పుట్టింది. అప్పుకి అమరత్వం లభించిన క్షణమది. అంటే అప్పు అస్సలు చావదు, దానిమీద వడ్డీ మాత్రం బ్రతికే ఉంటుంది ఎప్పటికీ. ఈ వ్యవస్థలో అప్పుని నిజంగా తీర్చేస్తే ఆ డబ్బు వ్యవస్థనుంచే మాయమైపోతుంది. ఎందుకంటే అది అప్పు ఇచ్చినప్పుడే సృష్టించబడింది. సరే, ఈ చావులేని అప్పు అనే ఐడియా ఒక దేశానికే పరిమితమైతే సరిపోదు కదా, దాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయాలి. ఇక్కడే మన రెండో ఆర్కిటెక్ట్స్ రాత్స్చైల్డ్స్ సీన్లోకి వస్తారు. 1800 కాలంలో సమాచారమే అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు వాటర్లూ యుద్ధం జరుగుతోంది. ఆ టైంలో నాథన్ రోత్స్చైల్డ్కి లండన్లో అందరికన్నా ముందే యుద్ధం రిజల్ట్ తెలిసిపోయింది. మరి అతనేంచేశాడు? ఆ వార్తని అందరికీ చెప్పాడా? అస్సలు లేదు. దానికి బదులుగా మార్కెట్కి వెళ్లి తన స్టాక్స్ని అమ్మడం మొదలుపెట్టాడు. అది చూసి జనాలు ఏమనుకున్నారు? అయ్యో, నెపోలియన్ గెలిచేశాడు, ఇక బ్రిటన్ పని అయిపోయింది అనుకున్నారు. భయంతో వాళ్ల ఆస్తులన్నీ చవకగా అమ్మేశారు. కాని ఇక్కడే ఉంది అసలు కథ. నేథన్ రాత్స్చైల్డ్ తన ఏజెంటుల ద్వారా ఆ అమ్మేసిన వాటన్నిటినీ రహస్యంగా కొనేశాడు. అసలు నిజం అంటే బ్రిటిష్ వాళ్లు గెలిచారని తెలిసేసరికి ఒక్క మధ్యాహ్నంలోనే మొత్తం ఇంగ్లీష్ మార్కెట్ అతని చేతిలోకొచ్చేసింది. చూడండి, అతను ఒకే ఒక్క విషయం ప్రూవ్ చేశాడు. సమాచారాన్ని కంట్రోల్ చేస్తే ఒక దేశపు అప్పుని, దాని తలరాతని కంట్రోల్ చెయ్యొచ్చని. ఆ రోజుతో ఒక దేశం తీసుకునే అప్పనేది కేవలం వాళ్ల దేశానికి సంబంధించిన విషయం కాకుండా పోయింది. అది ఒక గ్లోబల్ వెపన్గా మారిపోయింది. లండన్లో చిన్న కదలికొస్తే ప్రపంచం మొత్తం షేకవుతుంది. దేశాలకర్థమైపోయింది, ఇది వాళ్లు కోరుకుని తీసుకునే అప్పు కాదు, ఇది వాళ్లు తప్పించుకోలేని ఒక ప్రపంచ పంజరమని. సరే, ఇప్పుడు మన దగ్గర శాశ్వత అప్పు ఉంది, గ్లోబల్ సిస్టమ్ కూడా ఉంది. కాని దీనికొక ఇంజిన్ కావాలి కదా. ఒక కుటుంబం మీదో రాజుమీదో ఆధారపడకుండా దానంతట అదే నడిచే ఒక ఇంజిన్. ఇక్కడే మన 3 ఆర్కిటెక్ట్ కథ మొదలవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన బ్యాంకర్లు కొందరు ఎవరికీ తెలియకుండా జెకిల్ ఐలాండ్ అనే ఒక ద్వీపంలో రహస్యంగా సమావేశమయ్యారు. వాళ్లు మారుపేర్లతో అక్కడికి వెళ్లారు. దేశమంతా నిద్రపోతుంటే వాళ్లు మాత్రం ప్రపంచ ఆర్థిక భవిష్యత్తును ఎలా మార్చాలా అని ప్లాన్ చేస్తున్నారు. ఆ మీటింగ్లో పుట్టిందే ఫెడరల్ రిజర్వ్. దానికి వాళ్ళు ఒక సూపర్ పవర్ ఇచ్చారు. అదేంటంటే గాలిలోంచి డబ్బుని సృష్టించి ఆ డబ్బుని ప్రభుత్వానికే వడ్డీకి అప్పుగా ఇచ్చే శక్తి. ఎంత పవర్ఫుల్ ఐడియా కదా. దీన్నే మనం ఫియట్ కరెన్సీ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే
మనం వాడే డబ్బుకి వెనక బంగారం లాంటిది ఏమీ ఉండదు. సెంట్రల్ బ్యాంక్ అనుకుంటే ఎంతైనా ప్రింట్ చేయొచ్చు. ఇక లిమిట్ అనేది లేదు. ప్రభుత్వాలు యుద్ధాలైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులైనా దేనికైనా ఖర్చు పెట్టొచ్చు. ఎందుకంటే ఈ మనీ మిషన్ అప్పుని ప్రింట్ చేస్తూనే ఉంటుంది. రియాలిటీ కన్నా ప్రింటింగ్ ప్రెస్ స్పీడే ఎక్కువైపోయింది. ఓకే, సిస్టమ్ అయితే రెడీ అయింది. కానీ ఈ పంజరంలోంచి ఎవరు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి కదా. అందర్నీ కంట్రోల్లో ఎలా పెట్టాలి? ఇక్కడే మన 4వ చివరి ఆర్కిటెక్ట్ పాల్ వాకర్ ఎంటర్ అవుతాడు. సీన్ 1980లకొద్దాం. మెక్సికో, బ్రెజిల్ లాంటి లాటిన్ అమెరికన్ దేశాలు అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయాయి. మా వల్ల కాదు, మేం కట్టలేము అని చేతులెత్తేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా అలా చేసి ఉంటే అమెరికా, యూరోప్లోని పెద్ద పెద్ద బ్యాంకులన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయేవి. అప్పుడు పాల్ వోల్కర్ ఐఎంఎఫ్ రంగంలోకి దిగి గేమ్ రూల్స్నే మార్చేశారు. వాళ్ళు ఆ దేశాలతో ఏమన్నారంటే, సరే మేం మీకు ఇంకా అప్పిస్తాం, కానీ ఆ కొత్త అప్పుతో మీరు చేయాల్సింది ఒక్కటే, మా పాత అప్పు మీద వడ్డీ కట్టాలి. వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదా. ఇది ఎలా ఉందంటే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు వాడినట్టు. ఇదొక డెట్ ట్రాప్ అంతే. ఈ అప్పుల చక్రం తిప్పడం కోసం ఆ దేశాలు తమ స్కూల్స్, హాస్పిటల్స్, చివరికి వాళ్ల భవిష్యత్ తరాల జీవితాల్ని కూడా పణంగా పెట్టాల్సొచ్చింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర 4 ముక్కలు ఉన్నాయి: శాశ్వత అప్పు, గ్లోబల్ సిస్టమ్, ఇన్ఫినిట్ మనీ మెషీన్, తప్పించుకోలేని ట్రాప్. వీటన్నిటినీ కలిపి చూస్తే మన మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ సిస్టమ్ లోపల దాగి ఉన్న ఒక చిన్న గణిత రహస్యాన్నిప్పుడు చూద్దాం. ఒక సింపుల్ ప్రశ్న. ఒక బ్యాంక్ గాలిలోంచి 10 రూపాయలు సృష్టించి అప్పుగా ఇచ్చిందనుకుందాం. కాని వడ్డీతో కలిపి 11 రూపాయలు తిరిగి కట్టమంటోంది. మరి ఆ అదనపు ₹1 ఎక్కడినుంచొస్తుంది? ఆ ₹1 బ్యాంక్ ప్రింట్ చెయ్యలేదు, ఎవరూ చేయలేదు. ఆ ₹1 సంపాదించాలంటే ఉన్న ఒకే ఒక్క దారి మళ్ళీ బ్యాంక్ దగ్గరకెళ్ళి ఇంకో అప్పు తీసుకోవడమే. అందుకే ప్రపంచ అప్పనేది ఎప్పటికీ తీరదు. ఎందుకంటే ఈ సిస్టమ్ని డిజైన్ చేసిందే అలా, అప్పు తీర్చలేని విధంగా. సరే, ఇన్ని చెప్పాక ఫైనల్గా ఆ ప్రశ్నకి వద్దాం. ఇంతకీ మనం ఎవరికి అప్పుపడి ఉన్నాం? గ్రహాంతరవాసులకా? కాదు. అసలు సమాధానమేంటంటే మనం మనకే అప్పుపడి ఉన్నాం. అవును, మన రిటైర్మెంట్ ఫండ్స్, మన ఇన్సూరెన్స్ పాలసీలు, మన బ్యాంక్ సేవింగ్స్, వీటన్నింటిలోనూ ఈ అప్పు దాగి ఉంది. ఎందుకంటే ఈ సంస్థలన్నీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడతాయి. అంటే విచిత్రంగా మనమే ఖైదీలం, మనమే ఆ జైలుకి గార్డులం. ఒకవేళ ఈరోజు ఈ అప్పులన్నింటినీ రద్దు చేద్దామనుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్క క్షణంలో ఆగిపోతుంది. మనం డబ్బుని కాదు అప్పు చేస్తున్నది, మన భవిష్యత్తుని అప్పు చేస్తున్నాం. ఇదంతా ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతూ మన ముందున్న $315 ట్రిలియన్ నీడని చూస్తున్నట్టుంది. ఇప్పటిదాకా ఈ ట్రెడ్మిల్ని తయారు చేసిన ఆర్కిటెక్ట్స్ని చూశాం. మరిప్పుడు చెప్పండి, అలాగే పరిగెడదామా లేక బయటికి వెళ్లే దారిని వెతకడం మొదలుపెడదామా?